రామాయణంలో చాలా విచిత్రమైన మాట చెబుతాడు వాల్మీకి మహర్షి. మనమంతా జాగ్రత్తగా ఉండాలి. సంపాతి అనే పక్షి, ఈ వానరులు కొన్ని వేల మంది అక్కడికి సీతాన్వేషణ కోసం రావడాన్ని చూసి వాళ్ళు ఏదో అనుకుని మనకు ఆహారం దొరికింది కదా అని మింగేద్దామని చూస్తాడు. నోరు తెరుస్తాడు గట్టిగా. అంగదుడు ఉంటాడు అక్కడ. ఏమయ్యా నీ ఇల్లు మింగేస్తాడు. సగం మంది లోపలికి వెళ్ళిపోతారు, ముక్కులు నోరు మధ్యలో ఉంటారు ఇక్కడ. అందులో ఈ అంగదులు వీళ్ళు మాట్లాడుకుంటూ ఎవడో సీతాదేవిని వెతకడానికి వచ్చాం, మన వీడెవడో మింగేస్తున్నాడంటే సీతాదేవి అన్న మాట విని మొత్తం నోట్లో ఉన్న వాళ్ళందరినీ పెట్టి కుదిరేశాడు ఆ సంపాతి. విని మీ ఇల్లు బంగారంగానే సీతాదేవిని వెతకడానికి వచ్చారా? నేను మీకు జాడ చెప్పడం కోసమే ఇక్కడ ఉన్నానయ్యా. నన్ను మీకు జాడ చెప్పమని చెప్పిన మహర్షి మతంగ మహర్షి. ఆ మహర్షికి నేను భక్తుణ్ణి, శిష్యుణ్ణి, అందుకని ఇక్కడ ఉన్నాను అన్నాడు. ఆ మతంగ మహర్షి నాకు రెక్కలు వచ్చాయని చెప్పాడు ఆయన. నీ ఆహారం నీ దగ్గరికి వస్తుందయ్యా అన్నాడు. అందుకని నేను ఇక్కడ ఉన్నాను, మీరు వచ్చారు, మింగేశాను అంటే అప్పుడు అంగదుడు అడుగుతాడు, ఊరికే సమాచారం కోసం అడుగుతున్నానయ్యా, మనలో మనవాడు నీ ఇల్లు బంగారంగా 500 మందిని మింగేశావు, తినేస్తావా, అరుగుతుందా అన్నాడు. ఇది టిఫిను, మధ్యాహ్నం భోజనం 5,000 లెక్క అన్నాడు. వాడి కెపాసిటీ అది. అంత ఆకలి ఉందా నీకు అంటాడు. నాకు ఆకలి ఉండంగా లోకంలో ఎవరికేమున్నాయో చెబుతాను చూడు అంటాడు. తీక్ష్ణకామాస్తు గంధర్వాహ తీక్ష్ణకామా భుజంగమాహ తీక్ష్ణకామా భుజంగమాహ మృగాణాం చ భయం తీక్ష్ణం మృగాణాం తు భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణక్షుధా భయం. గంధర్వులకి కామవాంఛ ఎక్కువ, మృగాలకి భయం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, మాకు పక్షులకి ఆకలి ఎక్కువ అన్నాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ వాల్మీకి ఈ విషయాలని చెప్పాడు. పాములకేమో కోపం ఎక్కువ, పక్షులకేమో ఆకలి ఎక్కువ, మృగాలకేమో భయం ఎక్కువ, గంధర్వులకు కామవాంఛ ఎక్కువ. మనుషులకి ఏమిటి ఎక్కువ చెప్పలేదు. నాకు రామాయణం చదివితే అదే అనుమానం వచ్చింది. రామాయణం చదివేది మనుషులు కదా, పాములును ఒక పక్షులు చదవవు కదా. పాముల గురించి ఎందుకంటే చెప్పడం, మనుషులకి ఏమిటో చెప్పాలి. అదే ధ్వని, రామాయణంలో ధ్వని అంటారు. అంటే ఏమిటో తెలుసా? మనుషులకి 4 ఎక్కువే, అందుకే చెప్పలేదు. మనకు అన్నీ ఎక్కువే, అసలైన చోట ఉండవు, వేరే చోట ఉండవు. భయపడకూడని విషయానికి భయపడతాం మనం, భయపడవలసిన విషయానికి భయపడం మనం. ఉప్పుజూచి భయము, ఊరగాయ భయము, పుట్టుమత్స భయము, పూజ భయము, తీపి తినగ భయము, దిష్టి అన్న భయము, భయము లేనిదొకటే పాప భయము. ఉప్పు వేసుకోవడానికి భయపడి చచ్చిపోతామండి, ఇలా అయిపోతామేమో అని ఇదో చెప్తారు ఇక్కడ. ఊరగాయ వేసుకోవట్లేదు ఈవేళ యువతరం ఎవడు కూడా. ఏం తింటారండి? తిండి మానేసాక సంతానం ఎలా కలుగుతారండి? సరైన తిండి లేదు, అన్నిటికీ భయాలే. ఇక పూజల్లో మనకున్న భయాలకి లెక్కలేదు. మా ఫోన్లో మోగేది దాని గురించే. అలా పెట్టచ్చండి, ఇలా పెట్టచ్చండి, ఇలా చేయించండి, అలా మొత్తం మీద మానేశాడు, చేయడం మానేశాడు. ఈ శంకలు ఎక్కువయ్యాయి. మంగళవారం చేయించే, శుక్రవారం చేయించే. అన్నం తినడానికి ఎవడు మంగళవారం తినొచ్చా, శుక్రవారం తినొచ్చా అంటలేదు, తినేస్తున్నారు 3 పూట్ల. పూజ అంటే భయం, పుట్టుమత్స అంటే భయం, శకునం అంటే భయం, అన్నీ భయమే. అసలు ఉండవలసిన భయం ఏమిటి? పాప భయం. ఒక మహాపాపం చేయడానికి భయపడాలి కదండి. మనం ఆలోచించకుండా ఎలా చూస్తున్నామండి. బలహీన వర్గాల స్థలాలు ఎలా ఆక్రమిస్తున్నాం, భూములు ఎలా ఆక్రమిస్తున్నాం, ఎలా దోచుకుంటున్నామండి సమాజంలో. మనం ఏమైనా భయపడుతున్నావా? అందరికాడికి నొక్కేయాలే అని వేదాంతం చెబుతాడు ఇక్కడ. అందరికాడికి నొక్కేస్తాట. అక్కడెక్కడ భయం లేదు. మళ్ళీ ఈ భయాలను పోగొట్టడానికి ఎక్కడ మునుగుదామా? గంగలో మునుగుదాం. ఇవి ఎక్కడ మునిగినా కుదరలేదు, మొత్తం గోక్కుపోతుంది, అనుమానం లేదు ఇక్కడ. ఈ భయపడవలసింది దీనికి కదా, ఉప్పుకి ఊరగాయకి కాదండి. అనవసరమైన వాటికి భయపడతాం. కోపం ఎక్కువే మనకి. ఎవరి దగ్గర అనవసరమైన చోట చిన్న విషయానికి ఇంట్లో రెచ్చిపోతాం. ఇక్కడ బయట ఎంత గొడవ జరిగినా, అవమానం జరిగినా సరే మనం మాట్లాడకూడదు, బాగుండదు, అక్కడ వచ్చేస్తాడు లోపలికి. ఇక్కడ ఇంట్లో మాత్రం ఎగురుతాడు ఇంత పొడుగు. ఎక్కడ కోప్పడాలో అక్కడ ఉండదు, అనవసరమైన చోట ఎక్కడ భయపడాలో అది ఉండదు, అది చెబుతాడు ఇక్కడ.